చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను అధికారులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. దీంతో విద్యార్థులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. మనకు వచ్చేసి ఇక్కడ 10 మంది పిల్లలు వచ్చినారు. వాళ్ళు అక్యూట్ జీ అంటారు, అదే గ్యాస్ట్రైటిస్ వాంతులు బేదులు అవుతున్నాయి. పేషెంట్స్ అంతా మనకు స్టేబుల్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళని ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్లో. ప్రజెంట్ అయితే పేషెంట్స్ అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక 10 పీపుల్ ఉన్నారు. పేషెంట్స్ హాస్టల్ నుండి వచ్చినారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతుంది. హరిబాబు, ప్రస్తుతం ఎలా ఉంది? విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు డాక్టర్స్? చిత్తూరు అపోలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 150 మంది విద్యార్థులు గత రాత్రి హాస్టల్ లోని భోజనం చేయడం జరిగింది. అయితే వీళ్ళు భోజనం చేసిన క్రమంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేస్తున్నాయో తెలియదు, కానీ ఉదయం నుంచి విద్యార్థులకు వాంతులు విరేచనాలు పెద్ద ఎత్తున కావడంతో ఒక్కసారిగా యాజమాన్యం ఉలికి పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఏదైతే హాస్పిటల్లో విద్యార్థులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో దాదాపు ఒక 15 మందిని హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒక 3 పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళని ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచారు. తాజాగా మరో 10 మంది విద్యార్థులకు ఆ పరిస్థితి విషమంగా మారడంతో వారిని కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన వారికి మాత్రం చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీలోనే చికిత్స అందిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే దీని మీద ఏం జరిగింది అన్న దాని మీద యాజమాన్యం అయితే ఇప్పటిదాకా ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.